కళలు. కొన్ని కళలు నిద్రలోనే ఉంటాయి. కొన్ని కళలు జీవితంలోకి ప్రవేశిస్తాయి. కళలో కనిపించే రాక్షసి నిజ జీవితంలోకి వస్తే ఏమవుతుంది? మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అజు. వెల్కమ్ టు అజు క్రియేషన్. ఒక వర్షం కురుస్తున్న రాత్రి సంధ్య అనే అమ్మాయి పుస్తకం చదువుతుంది. బాగా నిద్ర రావడంతో చదవటం ఆపేసి నిద్రపోయింది. తను నిద్రపోయిన మరుక్షణంలోనే వింత ప్రపంచం కనిపించింది. అక్కడ ఆకాశం ఎర్రగా ఉంది. నేల పొగతో నిండిపోయింది. దూరంగా పొడవాటి చేతులు, పొడవైన జుట్టు, ఎర్ర కళ్ళతో ఒక రూపం. నువ్వు తిరిగి వచ్చావా అని స్వరం వినిపించింది. ఒక్కసారిగా సంధ్య ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. తన మొహం చెమటతో తడిసిపోతుంది. కలే కదా అని తనకు తను ధైర్యం చెప్పుకుంది. పక్కన ఉన్న అద్దంలో చూస్తే తన మొహం మీద గీత పడి ఉంటుంది. కలలో రాక్షసి ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు పడ్డ గీత. తరువాత రోజు ఆమె స్నేహితురాలికి జరిగిన విషయం చెబుతుంది. తన స్నేహితురాలు, నువ్వు ఎక్కువగా హర్రర్ మూవీస్ చూస్తున్నావు అనుకుంటా అని తనని ఎగతాళి చేసి నవ్వుతుంది. తర్వాత ఇదంతా కేవలం కల మాత్రమే అని ధైర్యం చెబుతుంది. కానీ సంధ్య కళ్ళలో భయం ఇంకా మాయమవ్వలేదు. ఆ రాత్రి మళ్ళీ అదే కల వచ్చింది. ఈసారి రాక్షసి దగ్గరగా వచ్చి మళ్ళీసారి నేను కలలో కాదు నిజంగా వస్తా అని తనని హెచ్చరిస్తుంది. భయంతో ఒక్కసారిగా తను నిద్ర లేచి చూస్తే కిటికీ బయట ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ బయట ఎవరూ ఉండరు. మరుసటి రోజు ఉదయం పాత ఆల్బమ్ చూస్తుంటే అందులో ఒక ఫోటోలో చిన్నప్పుడు తన తల్లితో కలిసి ఒక పాత దేవాలయం దగ్గర ఉంది. ఆ ఫోటో వెనుక చూడగా రాత్రి కలల ద్వారం తెరవద్దు అని రాసి ఉంది. అది చదివిన తనకు తన తల్లి తరచుగా చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. కలలో ఎవరో నీ పేరుతో పిలిస్తే స్పందించవద్దు, ఆ స్వరం నీది కాదు అని. అప్పుడు సంధ్య అర్థం చేసుకుంటుంది. తన తల్లి ఒక పురాతన వంశానికి చెందినది. కలల లోకం ద్వారాలను కాపాడే వంశం. కానీ సంధ్యకు తెలియనిది ఏమిటంటే ఆ ద్వారం ఎప్పుడో తెరుచుకుంది అని. ఆ ద్వారం నుంచి వచ్చిన ఆత్మ ఇప్పుడు తనను వెతుకుతుంది అని. ఆ రోజు రాత్రి ఆ గది నిశ్శబ్దంగా మారింది. సంధ్య తన తల్లికి సంబంధించిన వస్తువులు చూస్తుంది. అందులో ఒక చంద్రకార లాకెట్ ఉంటుంది. అది తెరిచి చూస్తే లోపల పాత కాగితం ఉంది. దానిపై రాక్షసి నిన్ను పిలిస్తే నీ పేరు ఒకసారి మాత్రమే చెప్పు, నీ ధైర్యమే ఆ ద్వారం మూయగలదు అని రాసి ఉంది. సంధ్య ఆ లాకెట్ను మెడలో ధరిస్తుంది. కన్నీళ్లతో తల్లికి కృతజ్ఞతలు చెబుతుంది. ఈసారి కొంత ధైర్యంతో నిద్రపోతుంది. మళ్ళీ ఆ రాక్షసి తన ముందుకు వస్తుంది. సంధ్య రాక్షసిని చూసిన కంగారులో తన పేరును ఒక్కసారిగా 3 సార్లు పలుకుతుంది. రాక్షసి అంటుంది, ఇప్పుడు నేను నీలోనే జీవిస్తాను అని గర్జిస్తుంది. సంధ్య వెనక తగ్గుతుంది. ఇంతలో తల్లి మాటలు వినిపిస్తాయి. కలలు నిన్ను భయపెడతాయి, కానీ నువ్వు ఆ భయాన్ని భయపెట్టగలవు అని వినిపిస్తుంది. ఒక్కసారిగా లాకెట్ నుంచి వెలుగు వస్తుంది. ఆ కాంతి రాక్షసి ముఖంపై పడుతుంది. నీ భయం లేకపోతే నేను లేను అని రాక్షసి గట్టిగా కేకలు వేస్తూ మాయమవుతుంది. మరుసటి రోజు ఉదయం సంధ్య ప్రశాంతంగా నిద్రలేస్తుంది. అద్దంలో తన మొహం చూసుకుంటుంది. అద్దం చివరిలో రాక్షసి కంటి ఆకారంలో మెరుస్తుంది. కలలు ముగుస్తాయనుకోవద్దు, కొన్నిసార్లు అవి జీవితాంతం కొనసాగుతాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టుడే. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అజు సైనింగ్ ఆఫ్.